హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి ఏంటంటే ఎస్ఏపిలో జాయిన్ అయ్యి సక్సెస్ అవ్వాలి అని చెప్పి చాలామంది కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. కానీ చాలామంది జాయిన్ అవుతారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే, సో ఎస్ఏపి కోర్స్ అనేది ఒక హార్డ్షిప్, అంటే కంపల్సరీగా ఒక హార్డ్ వర్క్ చేసి అచీవ్ చేసుకోవాల్సిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం అచీవ్ చేసుకోవాలంటే జాబ్ అచీవ్ చేసుకోవాలి. సో ఇది అందరి వల్ల కాదు. సో మనం జనరల్గా ఏంటంటే కోర్సులో ఒక 100 మంది జాయిన్ అయితే సో దగ్గర ఒక 20% నుంచి 25% వరకు ఇందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ కోర్సును పిక్ చేసుకోండి. మరి నేను యావరేజ్గా చదువుతాను అని చెప్పి మీకు డౌట్ ఉన్నట్లయితే ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ ఉంది. అందులో యావరేజ్గా చదివే వాళ్ళు ఈ కోర్సును చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం లేదు. కాబట్టి మనకి ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ కోర్సు ఉన్నాయి. ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సు, అలాగే కన్సల్టెంట్ కోర్సు. ఈ 2 కోర్సెస్ కూడా మనం ఎస్ఏపి ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఈ 2 కోర్సులు అనేవి కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఫస్ట్ విషయం ఏంటంటే, సో ఎస్ఏపి అనేది మీరు చూసినట్లయితే కన్సల్టెంట్ కోర్స్ అనేది మనకి కావాల్సిన ఏరియాస్ ఏంటి, నేర్చుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అనేది మీరు చూసినట్లయితే, సో జనరల్గా ఈ కోర్సుని సో ఫైనాన్స్ గైస్ ఎవరైతే అకౌంట్స్ ఫైనాన్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళు ఈ కోర్సుని ముందు పిక్ చేసుకోవచ్చు. అలాగే బీటెక్ చదివిన వాళ్ళు లేదా అదర్ ఏరియాస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే, సో ఫైనాన్స్ గైస్ కాకుండా వేరే అదర్ ఫోక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మన అకౌంట్స్ మీద నాలెడ్జ్ ఉండదు కాబట్టి. మరి ఈ కోర్సు దగ్గర మనకి వన్స్ మనం చూసినట్లయితే సో ప్యాకేజ్ వచ్చేటప్పటికి 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ మనకి సో 10 లక్షల ప్యాకేజ్ అనేది ఈజీగా కొట్టవచ్చు అనమాట. సో మన దగ్గర వచ్చేటప్పటికి S4 హనా ఫైనాన్స్ కొత్త బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ గురువారం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఆఫ్లైన్లో అయితే హైదరాబాద్లో మనకి ఈ సండే మనకి 9:30కి మనకి డెమో క్లాస్ కూడా ఉంది. సో కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అనేది మనం ఇస్తున్నాం. ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎస్ఏపి S4 హనాతో పాటు ఎండ్ యూజర్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. సో దాంతోపాటు MS Excel కూడా ఇస్తున్నాం. కాబట్టి 2 జాబ్స్ అంటే కన్సల్టెంట్ జాబ్స్కి వెళ్ళేలాగా అలాగే ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళేలాగా మన ట్రైనింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట స్టూడెంట్కి. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కోర్సు నేర్చుకునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సో ప్రాక్టీస్ చేయరు అనమాట. సిస్టంలో ప్రాక్టీస్ చేయరు. సో ఈ ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్స్ ఏదైతే ఉందో పక్కా సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ నేను ఎలా అయితే చెప్తానో మీరు అలా ఫాలో అయితే సరిపోతుంది. అండ్ దానికి ఏం చేయాలో మీకు సో క్లాస్లో మీకు చెప్తానమాట. కానీ ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్స్ వచ్చేటప్పటికి 100% ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ మీద ప్రాక్టీస్ అనేది 100% చేయాలి. చాలామంది ఏంటంటే ఒక సెటైన్ అమౌంట్ ఆఫ్ టైం వరకు ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ప్రాక్టీస్ వదిలేసి ఓన్లీ క్లాసెస్ మాత్రమే అంటారు. సో క్లాసెస్ వినటం మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. మీరు సిస్టంలో కూర్చొని ప్రతి సినారియోని కూడా ప్రాక్టికల్గా సిస్టంలో మీరు చేసినట్లయితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రియల్ టైంలో వర్క్ చేయాలి అంటే సిస్టమ్ మీద ప్రాక్టీస్ అనేది కావాలి. అలాగే జాబ్ కొట్టాలి అంటే మీ దగ్గర ఓరల్ కమ్యూనికేషన్ ఉండాలి. సో ఎస్ఏపి కన్సల్టెంట్ అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మినిమం అంటే యావరేజ్గా మాట్లాడే కమ్యూనికేషన్ అనేది కావాలి. నెక్స్ట్ ఏంటంటే, సో ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్సు కొంచెం ఎక్కువసేపు కూర్చొని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఐటీ కోర్స్ కాబట్టి. అదే ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ అయితే సో మనకు అంత టైం అవసరం లేదు. సింపుల్గా 2 hours 1 hour కూర్చుంటే మనకు సరిపోతుంది అనమాట. కానీ కన్సల్టెంట్ కోర్స్కి ఎక్కువ టైం మనం కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి కన్సల్టెంట్ కోర్సు మనకి ఎక్కువ టైంని తినేస్తూ ఉంటుంది. అంటే ఇష్యూ వచ్చినప్పుడు రిసాల్వ్ చేసే చాలా టైంలో మనకి ఇష్యూస్ రిసాల్వ్ కాదు, అది డ్యూరేషన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనం 3 hours కూర్చుందాం అనుకుంటే 6 hours కూడా అయినా ఇష్యూస్ రిసాల్వ్ కావు. కానీ ఇది ఐటీ కోర్స్ అంటే డెఫినెట్గా ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కన్సల్టెంట్ కోర్స్కి సో జాయిన్ అవుదాము అనుకుంటే మనం ఇచ్చే టెక్నిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ ప్రతిదీ కూడా మనం తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో రెండిట్లో కూడా మనం చెప్పడం మూలంగా స్టూడెంట్కి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పటికప్పుడు క్లాస్లో ఏం చెప్తామో అది 100% ప్రాక్టీస్ చేయాలి.
అండ్ ఎప్పుడైనా సరే క్లాస్ మిస్ అయినప్పుడు రికార్డెడ్ వీడియో కూడా ఇస్తాం. సో ఆ రికార్డెడ్ వీడియోని మీరు అట్లీస్ట్ ఫాలో అయ్యి అవి సిస్టంలో చేసినట్లయితే డెఫినెట్గా మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 100% ప్రజెంటేషన్ స్కిల్స్, 100% ప్రాక్టీస్, సిస్టమ్ ప్రాక్టీస్, 100% రియల్ టైమ్ ఏరియాస్. సో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే యూట్యూబర్స్ దగ్గర నేర్చుకుంటారండి నీచాతి నీచం. ఎస్ఏపి అనేది ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్ అంటే ఒక ఐటీ ఎక్స్పర్ట్ లేదా ఐటీలో పనిచేసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ దగ్గర నేర్చుకోవాలి. నీచాతి నీచంగా 5,000కి 10,000కి అని చెప్పి తెలుగులో యూట్యూబర్స్ ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు 5,000కి 10,000కి అని చెప్పి. అలాంటి ట్రైనింగ్ అనేది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. రీజన్ ఏంటంటే ట్రైనరే మీకు జాబ్ చేసి ఉంటాడు, ఎక్కడ కూడా జీరో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేని ట్రైనర్స్ కూడా మనకి తెలుగులో పెట్టి మనకి ఫేక్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దాని మూలంగా మనకేంటంటే చాలా వరకు నష్టం అనేది స్టూడెంట్కి చేకూరుతుంది. కాబట్టి ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు రియల్ టైం ట్రైనరా కాదా అని చెప్పి మీ ట్రైనర్ని అడగండి. అండ్ సెకండ్ విషయం ఏంటంటే మీరు చేయాల్సిన పని ట్రైనర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా యూట్యూబ్ వీడియోలు కాపీ కొట్టి చెప్తాను అంటే మీరు కూడా యూట్యూబ్లో వీడియోస్ని ఏదో ఒక ఛానల్ పిక్ చేసుకొని నేర్చుకోవచ్చండి, అది గొప్ప కాదు. ఎవరైనా జాబ్లో పనిచేసిన వాళ్ళు మాత్రమే మీకు ఈ ట్రైనింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్ అయినా, కన్సల్టెంట్ అయినా కంపెనీలో పనిచేసి రియల్ టైం నాలెడ్జ్ని గెయిన్ చేసి, ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి జాబ్ కొట్టినట్లయితే డెఫినెట్గా ఎవరైనా సరే చెప్పొచ్చు అనమాట ఈ కోర్స్. అంతేగాని ఫేక్ ట్రైనర్స్, యూట్యూబర్స్ తెలుగులో బాగా అర్థమవుతుందని వెళ్తే మీ టైం వేస్ట్ చేస్తే ఏముండదు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ కావాలి కాబట్టి మీకు హాఫ్ నాలెడ్జ్ మాత్రం షేర్ చేస్తూ ఉంటాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఛానల్లో మనకి రియల్ టైమ్ సినారియోస్ని రియల్ టైమ్ కన్సల్టెంట్ కోసం యాడ్ చేస్తాం. మంచి మంచి సినారియోస్ మీరు అసెట్ అకౌంట్కి సంబంధించిన చాలా మంచి సినారియోస్ నేను పెట్టాను, అవి మీరు చూస్తూ ఉండండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కోర్సు నేర్చుకునేటప్పుడు మనం చాలా డెడికేటెడ్గా ఉండాలి. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఒక డెప్త్ రీసెర్చ్ గెయిన్ చేయాలి అన్న విధానంతో ఉండాలి మైండ్ సెట్ ఎప్పుడు కూడా. తీగ లాగితే డొంకంతా లాగినట్టు అనమాట. అంటే రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి మీ దగ్గర. ఆ రీసెర్చ్ మైండ్ సెట్ ఉండడం మూలంగా మీరు రియల్ టైంలో సక్సెస్ అవుతారు. కాబట్టి ఎస్ఏపి కోర్సు కావాల్సింది రీసెర్చ్ మైండ్ సెట్, R&D అంటాం సింపుల్గా. ఏ ఇష్యూ తెలియపోయినా ఆ ఇష్యూ సాధించే వరకు మనం కూర్చొని మన పట్టుదలతో మనం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల ప్యాకేజ్ అంటే ఊరికే రాదు. మన మైండ్ మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి నీకు అన్ని లక్షల ప్యాకేజ్ ఇస్తారు. వన్స్ మీరు ఈ ప్యాకేజ్ కొట్టిన తర్వాత ఇంకొక 4-5 సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్లయితే దగ్గర మీ శాలరీ 30 నుంచి 40 లక్షల వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. అబ్రాడ్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూఎస్లో కానీ, దుబాయ్లో కానీ, అండ్ సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, లేకపోతే యూకేలో కానీ, లేకపోతే మనకి జర్మన్ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన ఎస్ఏపిలో చూడొచ్చు. అండ్ ఎస్ఏపి అనేది ఒక ఐటీ కోర్స్ కాబట్టి మేము ఒక ఐటీ కన్సల్టెంట్స్కి ఎంతైతే రెస్పెక్ట్ వస్తుందో మీకు కూడా అంత రెస్పెక్ట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని కూడా ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఐటీ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇదొక వరం. బీకామ్ చదువుకున్న వాళ్ళకి ఇదొక అదృష్టం, ఇదొక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి బీకామ్ నుంచి డైరెక్ట్గా ఐటీకి ఏదైనా మార్గం ఉంది అంటే ఎస్ఏపి అని ఎవరైనా చెప్తారు. కాబట్టి బీకామ్ చదువుకున్న, ఎంకామ్ చదువుకున్న, సిఏ చదువుకున్న, సిఎంఏ చదువుకున్న మీరందరూ కూడా ఎస్ఏపి ఫైనాన్స్ కోర్స్ చూస్ చేసుకోండి. బీటెక్ చదువుకున్నాను అంటే మీరు ఎంఎం కోర్స్ నేర్చుకోండి, లేకపోతే ఫైనాన్స్ కోర్స్ కూడా ఇందులోకి వెళ్ళొచ్చు అనమాట మీ ఇంట్రెస్ట్ని బట్టి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి బయట కూడా మనకి ఉంటాయి. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీస్ అనేది మనం వెతికే జాబ్ను బట్టి అంటే మన రీసెర్చ్ని బట్టి కూడా మనకు జాబ్ వస్తుంది. మన ప్రొఫైల్ని అప్లోడ్ చేసే దాన్ని బట్టి కూడా ఏ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాం అంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలి రిక్రూటర్స్ని. అప్పుడు మాత్రం మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఒక రియల్ టైం కన్సల్టెంట్ని పిక్ చేసుకోండి. అంతేగాని తెలియక యూట్యూబర్స్ దగ్గర నేర్చుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ ఛానల్ ఎస్కే సైనింగ్ ఆఫ్.